ఇవాళ అధికారంలోకి తాము రాబోతున్నామని బీజేపీ అంటూ ఉన్నది. ఒక జాతీయ పార్టీకి ప్రాంతీయ పార్టీ మధ్యలో ఉండే ఒక వ్యాక్యూమ్ ఖాళీ స్థలాన్ని బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రాబోతుందని సూచనాప్రాయంగా అంటున్నారు మీరు. ఉత్తర తెలంగాణలో మారుమూల పల్లె ప్రాంతాల్లో తెలుస్తుంది. ఆదిలాబాద్, కాగజ్ నగర్, పులుల అభయారణ్యంలో కూడా కమలమే పైచేసింది. టీఆర్ఎస్ పరోక్షంగా బీజేపీకి మద్దతు ఇవ్వడం వలన లేదా సహకరించడం వలన భారతీయ జనతా పార్టీ 2 ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకోగలిగింది. ఒకవేళ కనుక బీఆర్ఎస్ఏ పోటీలో ఉంటే ఆ 2 పార్టీల మధ్య ఓట్లు చీలిపోతే కాంగ్రెస్ పార్టీ గెలవగలిగేది. రెండో ప్రాధాన్యత ఓటు వాళ్ళు వేయలే బీజేపీ. బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి రాలేవు ఇక్కడ. బీజేపీ పాలిత రాష్ట్రాల కన్నా తెలంగాణ డెవలప్మెంట్లో అభివృద్ధి నమూనాలో చాలా అడ్వాన్స్. గుజరాత్ నమూనా ఆంధ్రప్రదేశ్ గుజరాత్ నమూనా తీసుకుంది. గుజరాత్ మోడల్గా తీసుకుంది. ఇదే మోడీ మరి భవిష్యత్తు ఎట్లా ఉండవచ్చు కాంగ్రెస్ తెలంగాణలో? కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడైతే బాగాలేదు. భవిష్యత్తు ఎట్లా ఉంటుంది? భవిష్యత్తు అందరూ కలిసి ఈ పని చేసినాం. నమస్తే. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల అనంతరము తెలంగాణలో అక్కడక్కడ జరుగుతున్న చర్చ కొంత బలంగానే జరుగుతున్న చర్చ అనుకోవచ్చు. అది ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీజేపీ ఎదుగుతున్నది. దానికి ఉదాహరణ ఎమ్మెల్సీ స్థానాలలో 3కి గాను 2 భారతీయ జనతా పార్టీ గెలుచుకోవడం. బీజేపీకి ఎందువల్ల సాధ్యమైంది? నిజంగానే తెలంగాణలో ఆల్టర్నేట్ ఫోర్స్గా బీజేపీ ఎదుగుతున్నదా? మరి బీఆర్ఎస్ భవిష్యత్తు ఏమిటి? కాంగ్రెస్ పరిస్థితి ముందు ముందు ఎట్లా ఉండబోతున్నది? ఈ విషయాలకు సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు ఈ విషయాలు చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ మధు గారు ఉన్నారు. మధు గారు నమస్కారం. నమస్తే బచ్చన్న. మీరు ఒక 30 సంవత్సరాలు జర్నలిజంలో, 30 ఏళ్ల కింద బీజేపీ పెద్దగా తెలంగాణలో 1-2 మినహా లేదు. ఒక ఎంపీ ఉంటే 1-2 ఎమ్మెల్యేలు. ఇవాళ అధికారంలోకి తాము రాబోతున్నామని బీజేపీ అంటూ ఉన్నది. ఈ ఎమ్మెల్సీలలో 2 స్థానాలు గెలుచుకోవడము, ఇంతకు పూర్వం ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు మొన్నటి ఎన్నికలు. నిజంగానే ఆల్టర్నేట్ ఫోర్స్గా బీజేపీ రావచ్చా? అవకాశం ఉందా? మీరు అన్నారు ప్రత్యామ్నాయ శక్తి. ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదుగుతుంది అనడంలో పెద్ద సందేహం లేదు. ఎట్లా అంటే, ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు మీకు తెలిసే ఉంటుంది, మజ్లిస్ అధినేత, ఇప్పుడు అధినేత అప్పుడు అధినేతనే అసదుద్దీన్ ఓవైసీ నేను తెలంగాణకు మద్దతు ఇవ్వడం లేదన్నాడు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి ఎందుకని అడిగినప్పుడు, ఒకటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇప్పుడు ఒక ప్రత్యామ్నాయ పార్టీగా లేకపోతే ఒక ప్రాంతీయ పార్టీగా బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ వ్యానిష్ అయిపోతుంది. అది ఉనికిని కోల్పోతుంది, కనుమరుగైపోతుంది. ఆ ప్లేస్లో ఒక టీఆర్ఎస్ లాంటి ఒక శక్తి ఉన్నప్పటికీ ఒక జాతీయ పార్టీకి ప్రాంతీయ పార్టీకి మధ్యలో ఉండే ఒక వ్యాక్యూమ్ ఖాళీ స్థలాన్ని ఆక్టోపస్ లాగా బీజేపీ ఆక్రమిస్తుందని ఇది చెప్పి గడిచి 10 ఏళ్ళు అయింది. అది సింపుల్ సూత్రం. అది బీజేపీ అనేది అప్పటికే ఒక ఫోర్స్గా ఆవిర్భవిస్తుంది. నిజామాబాద్ ఇప్పుడు ఎప్పుడైతే ఉత్తర తెలంగాణ నక్సల్స్ ప్రభావిత ప్రాంతం, మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం, ఆదిలాబాద్ నుంచి నిజామాబాద్ వరకు చాలా ప్రభావిత ప్రాంతం. అది అక్కడ కమ్యూనిజం, లెనినిజం, మావోయిజం వేలునుకున్న దశలో అక్కడ ఆల్టర్నేట్ శక్తి ఎవరంటే బీజేపీ. అప్పటికి కూడా చాలామంది తెలియదు ఆ విషయం. కరీంనగర్ కూడా ఆల్టర్నేట్ శక్తిగా ఒక ఏబీవీపీ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, బీజేపీ రకరకాల అనుబంధ సంస్థలు అక్కడ పనిచేసినాయి. కానీ అప్పుడు చాలా ఫోర్స్గా, మేజర్ ఫోర్స్గా మావోయిజం, నక్సలిజం దాని కింద చాలా నలిగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కానీ అండర్ కరెంట్లో ఉండే తర్వాత నిజామాబాద్ అటువంటి దాంట్లో ఒక పోలరైజేషన్ అయ్యేది మున్సిపల్ ఎలక్షన్లో, తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్లో. ఇప్పుడు మీరు అంటున్నది ఏంటంటే వ్యాక్యూమ్ ప్రత్యామ్నాయ శక్తి 30 ఏళ్ళ కింద జర్నలిజం మొదలుపెట్టినప్పటికీ 30 ఏళ్ళు అప్పుడు కూడా దేశవ్యాప్తంగా నేను వచ్చే టైంకి 1 or 2 సీట్స్ బీజేపీ. అసలు బీజేపీ ఉందా? మా ఊర్లో జెండాలు కట్టేది.
అంటే 90 తర్వాత బాగా పుంజుకుంది, అది వేరే విషయము. జనసంఘం నుంచి అది అప్పుడు 2 సీట్లతో ప్రారంభమై ఈరోజు ఏ పరిస్థితిలో ఉంది దేశంలో. అప్పుడు ఆక్టోపస్లా ఆక్రమిస్తున్నాను. ఇప్పుడు తెలంగాణలో నీకు అన్ని అనుకూలమైన పరిస్థితులు బీజేపీకి ఉన్నాయి. కమ్యూనిజం బలపడింది, అంటే లెఫ్టిజం, ఎడమవాదం బలపడి రైటిజం, కుడివాదం బలపడుతున్న క్రమంలో దేశం మొత్తంలో ఈ పరిస్థితి ఉంది. తెలంగాణలో మొదటి నుంచి కూడా నైజాంకు వ్యతిరేకంగా పోరాడిన సందర్భంలో కానీ కమ్యూనిజానికి ప్యారలల్గా ఉన్నది రైటిజం. ఇక్కడ ఆర్ఎస్ఎస్ రూపంలో కానీ బీజేపీ రూపంలో కానీ ఉన్నది. ఇక్కడ వేలునుకుంటుంది, ఇక్కడ పుంజుకుంటుందని ముందు ఊహించింది. ఆ రోజు అసదుద్దీన్ ఓవైసీ అన్నది కాదు. అసదుద్దీన్ ఓవైసీకి పెద్దగా నష్టం లేదు బీజేపీ పుంజుకుంటే, కానీ ఆ రోజు ఆయన రీజన్ చెప్పిండు ఆ విషయం, బీజేపీ పుంజుకుంటుంది, బీజేపీని ఆపలేమన్నాడు. మొన్న కూడా ఏదో మాట్లాడినట్టు ఆయన. ఈ వాదంలో బీజేపీ బలం పుంజుకుంది. ఎట్లా పుంజుకుంది? దుబ్బాక ఎన్నికలతోని స్టార్ట్ అయిందని. అంతవరకు బీఆర్ఎస్కు అసలు ఎదురే లేదు, కేసీఆర్ అనే నాయకుడికి ఎదురు లేదనే క్రమంలో దుబ్బాకలు గెలవడం ఊతమిచ్చింది. ఊతమిచ్చిన తర్వాత తర్వాత జరిగిన ఎన్నికల్లో, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మార్వలెస్ విక్టరీ, 48 కొట్టింది. మామూలు విషయంగా దాంట్లో బీఆర్ఎస్ పొరపాటు చేసింది. అప్పటికి కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, సిటీలో కొన్ని రకరకాల డెవలప్మెంట్ ఉన్నప్పటికీ కూడా ఈ రియల్ ఎస్టేట్ విషయంలో ఎల్ఆర్ఎస్ది కట్టకపోతే మొత్తం తీసేస్తామన్న దాంట్లో అవుట్స్కట్స్లో పోయింది. అప్పుడు ప్రత్యామ్నాయ శక్తిగా ఏదో ఉంది, ప్రత్యామ్నాయ శక్తి చూసారు. అప్పుడు కాంగ్రెస్ లేదు ప్రత్యామ్నాయ శక్తిగా. అబ్బో బీజేపీ ఆల్టర్నేటివ్ ఓట్ గోస్ టు బీజేపీ. దుబ్బాక ఎఫెక్ట్ కూడా వచ్చింది, ఆల్టర్నేటివ్ ఓట్ పోయింది. దెన్ ఇక ఆల్టర్నేట్ శక్తి కాదు, ఫోర్స్ పవర్లోకి వస్తున్నది అన్న ప్రచారం జరిగింది. మీకు తెలుసా అందరికీ పవర్లో వస్తుందా అన్న సందేహం కలిగింది ఎప్పుడు ఒక దశలో. అప్పుడేమైంది, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణతో మొత్తం ఎక్కడ థర్డ్ ప్లేస్లో ఉన్న కాంగ్రెస్ ఆల్టర్నేట్ శక్తిగా వచ్చింది. అప్పుడు ఏమనుకోండు ఓటరు, నేను బీజేపీకి ఇద్దాం అనుకున్నా ఓటు చాలామంది, నేను ఈ ఎలక్షన్ మాత్రం బీజేపీకి ఇవ్వను, ఎందుకంటే మ్యాచ్ ఫిక్సింగ్ కనబడుతుంది నాకు. కాబట్టి ఆల్టర్నేట్ శక్తిగా నేను బీఆర్ఎస్ చేయకుండా కాంగ్రెస్కి ఇచ్చారు. కాంగ్రెస్ ఫోర్స్గా లేదు. ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోర్స్గా పనిచేసింది తప్ప కాంగ్రెస్ ఫోర్స్గా పనిచేయలేదు. కాంగ్రెస్ వైపు జనాలు ఫోర్స్ఫుల్గా వెళ్ళిపోయినారు, అనివార్యమైన పరిస్థితులు వెళ్ళిపోయారు. అప్పట్లో ఆ క్రమంలో పోరాడి నిలబడి కలబడిన వ్యక్తిగా ఈరోజు ఎమర్జ్ అయ్యిండు రేవంత్ రెడ్డి. కానీ ఈ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణ అనుకుంటే బీజేపీ 30 నుంచి 40 సీట్లు కనీసం కొట్టి మళ్ళీ బీఆర్ఎస్ లాభపడేది. కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ అంటే మీరు చెప్పిన దాని ప్రకారం రాబోయే రోజుల్లో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రాబోతున్నదని సూచనాప్రాయంగా అంటున్నారు మీరు, అవకాశాలు ఉన్నాయని. మీరు అన్నారు ఆల్టర్నేట్ ఫోర్స్ అన్నారు, ప్రత్యామ్నాయ శక్తి. ప్రత్యామ్నాయ శక్తి ప్రధాన బలమైన ప్రతిపక్షం కూడా కావచ్చు. ప్రత్యామ్నాయ శక్తి అంటే ప్యారలల్గా బీఆర్ఎస్ భవిష్యత్తు ఎట్లా ఉండబోతున్నది మరి? నేను ఏమంటున్నా బుచ్చన్న, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలను తీసుకుందాం. యూ ప్లీజ్ కమ్ టు ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చే నాటికి 20 నుంచి 30 మినిమం సీట్లు కొడుతుంది అనుకున్న బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ అంటే ఒక అనుమానాల నీళ్ళలో కొట్టుకొని పోయి 8 సీట్లు సాధించి 10 వస్తాయి, అంతకంటే రావనుకున్నాం మనం, అంతా ఇది ఫిక్స్ అయి ఉన్నాం. కానీ 8 సీట్లు ఎక్కడొచ్చింది? ఉత్తర తెలంగాణలో మారుమూల పల్లె ప్రాంతాల్లో గెలిచారు. ఆదిలాబాద్, కాగజ్ నగర్, పులుల అభయారణ్యంలో కూడా కమలమే పైచేయి సాధించింది. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు ఉత్తర తెలంగాణలో 7 సీట్లు, దక్షిణ తెలంగాణ అది కూడా క్యాపిటల్ సీట్లో 1, దక్షిణ తెలంగాణ మొత్తం కొట్టుకుపోయింది. ఉత్తర తెలంగాణ ఈరోజు ఉత్తర తెలంగాణ ఎంత బలమైన శక్తి ఉందంటే, ఉత్తర తెలంగాణలో 2 ఎమ్మెల్సీ సీట్లు వచ్చినాయి. ఇప్పుడు నల్గొండలో పోయింది, నల్గొండలో ఒక పిఆర్టీ అభ్యర్థి వస్తే ఈ 2 సీట్ స్థానాల్లో కూడా బీజేపీ వచ్చింది. ఏది ఇవన్నీ కవరింగ్ ఏంది? కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, ఇంకేముంది వరంగల్, ఈ 4 సీట్లు. ఇప్పుడు ఇక దక్షిణ తెలంగాణ 1 ఉన్నది, ఉత్తర తెలంగాణ 3 కవర్ అవుతున్నాయి. అయితే ఈ ఉత్తర తెలంగాణలో మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్లో అపోహలు, అనుమానాలు, తర్వాత ఆరోపణల నేపథ్యంలో బలహీన పడింది ఏది? బీజేపీ.
కానీ మళ్ళీ ఆల్టర్నేట్ ఫోర్స్గా సమాంతరంగా సర్కారుకు కాంగ్రెస్ సర్కారుకు ఎన్ని వచ్చినాయి? 8. బీజేపీకి ఎన్ని వచ్చినాయి? 8. కంచుకోటగా ఉన్న మెదక్ అసలు బీజేపీ వస్తాయని ఊహించారా? నేను కూడా పోటాపోటీకి వస్తారు, మనం కూడా ఏమో రఘునందన్ చిన్న స్మాల్ మార్జిన్తో బయటపడతాడేమో అన్నుండ కానీ బీఆర్ఎస్ గెలుస్తారు అనుకోరు. అక్కడ నువ్వు బీజేపీ బాగా వేసింది, బీఆర్ఎస్ 0. ఇదే 8 సీట్లు అంటే 42 స్థానాల్లో గెలిపించారు. 42 స్థానాల్లో బీజేపీని గెలిపించినట్టు, మరో 42 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది, 1 సీటు ఎంఐఎం గెలిచింది. మరి ఎక్కడ ఆల్టర్నేటివ్ ఫోర్స్ అండి? సమాంతర ఫోర్సు. కానీ ఇక్కడ ఈ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకపోవడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఏ వ్యూహం అయి ఉండవచ్చు? అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ని దెబ్బ కొట్టడానికి బీజేపీతో చేతులు కలిపిందని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. ఓకే, అనాలిసిస్ చేసుకోవాలి మనం. అనాలిసిస్ చేస్తే ఎమ్మెల్సీ ఎన్నికలలో ఫస్ట్లో నిలబడ్డది ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ పరంగా పోటీ చేయలేదు. ఇది ఎమ్మెల్యే కోటాలో నిలబడ్డది. కానీ టీచర్ గ్రాడ్యుయేట్స్ దీంట్లో నిలబడలేదు. నేను కూడా కొంత పొరపాటు పడ్డా. కరీంనగర్లో థంపింగ్ మెజార్టీతో గెలిచింది, అది టీఆర్ఎస్ గెలిచింది నాకు. ఏది 2019 డిసెంబర్ ఎన్నికల్లో అంతగా హిస్టారికల్ విక్టరీ. తరువాత వెంటనే జరిగిన ఎంపీ ఎన్నికల్లో బీజేపీ బలం పుంజుకుంది. ఆ వెంటనే అంతకుముందు జరిగిన ఎన్నికల్లో కరీంనగర్లో జీవన్ రెడ్డి విజయం సాధించాడు. గ్రాడ్యుయేట్ సెలక్షన్స్, గ్రాడ్యుయేట్స్లో ఇండైరెక్ట్గా ఒకరు సపోర్ట్ చేసింది బీఆర్ఎస్. క్యాండిడేట్ గుర్తులేదు, ఇప్పుడు చూడాలి మనం. ఇక్కడనే చిన్న పాయింట్, లాజిక్ అనేవాళ్ళు అంటూనే ఉంటారు, కానీ మనం సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ కూడా తీసుకోవాలి. ఆ గ్రాడ్యుయేట్స్లో కూడా పోటీ చేయలే, అప్పటికి బలం ఉంది టీఆర్ఎస్. ఎంపీ ఎలక్షన్లో బలహీన పడ్డది. ఆ వెంటనే జరిగిన ఎంపీ ఎలక్షన్లో బలహీన పడ్డది బీఆర్ఎస్ ఫస్ట్ టైం. అప్పుడు బీజేపీకి 4 సీట్లు వచ్చినాయి. చూడండి, ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఎందుకు పోటీ చేయలే అని. అప్పుడు కూడా పోటీ చేయలే, ఇప్పుడు కూడా పోటీ చేయలే. వచ్చాను నేను ఏమంటున్నా అంటే, ఒక్కటి, ఎవరితో చేతులు కలిపారు, ఎవరి ప్రయోజనాలు ఎక్కడ ముడిపడినాయని కాదు. బీఆర్ఎస్ ఎంపీ ఎలక్షన్ల తర్వాత ఎంపీ ఎలక్షన్లు నిలబడ్డది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్ ఎమ్మెల్సీలో సపోర్ట్ చేసింది పీఆర్టీకో జీఆర్టీకో ఒక క్యాండిడేట్లకు. జీవన్ రెడ్డి మీద కూడా పార్టీ పరంగా పోటీ చేయలే. నేను అనుకున్న పార్టీ పరంగా పోటీ చేసేమని. అయితే ఆ తర్వాత ఆ కరీంనగర్ ఎన్నికల్లో జీవన్ రెడ్డి గెలిచాడు. ఇప్పుడు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో, మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మహబూబ్నగర్ వెళ్ళి బీఆర్ఎస్ గెలిచింది. బీఆర్ఎస్ ఈసారి ఎందుకు పోటీ చేయలేదు? చాలా బయట జరుగుతున్న చర్చ ఏమిటంటే, బీఆర్ఎస్ పరోక్షంగా బీజేపీకి మద్దతు ఇవ్వడం వలన లేదా సహకరించడం వలన భారతీయ జనతా పార్టీ 2 ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకోగలిగింది. ఒకవేళ కనుక బీఆర్ఎస్ఏ పోటీలో ఉంటే ఆ 2 పార్టీల మధ్య ఓట్లు చీలిపోతే కాంగ్రెస్ పార్టీ గెలవగలిగేది. ఇది బయట జరుగుతున్న చర్చ, చాలా సీరియస్ ఉంది ఇది. నేను చెప్తా. ఇప్పుడు ఇంతకుముందు మనం ఏమనుకున్నాం, బీజేపీ ప్రభావం ఎట్లా పెరిగింది అనుకున్నాం నా, ఏది 8 నియోజకవర్గం. అప్పుడు ఏమైందంటే అంత బలంగా ఉంది బీజేపీ. ఉత్తర తెలంగాణలో బలంగా ఉంది. వాస్తవానికి ఉత్తర తెలంగాణలో లీడర్షిప్ బలంగా ఉంది. అక్కడ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మొత్తం దగ్గరుండి చేసిండు. ఇక్కడ ఏమొచ్చిందంటే, మీరు తీసుకోండి, 3 క్యాండిడేట్లు ఉన్నారు. నరేందర్ రెడ్డి ఫ్రమ్ కాంగ్రెస్, అంజయ్ రెడ్డి ఫ్రమ్ బీజేపీ అండ్ ప్రసన్న హరికృష్ణ ఫ్రమ్ బీఎస్పీ, బహుజన సమాజ్ పార్టీ. బహుజన సమాజ్ పార్టీ నుంచి నిలబడ్డ ఆయనకు ఒక బీసీ క్యాండిడేట్గా 60,000 ఓట్ల పైన వచ్చినాయి. మధ్య మార్గంగా కొంతమంది సపోర్ట్ చేశారు. అంటే 4 రోజుల కిందనే బీసీ క్యాండిడేట్ ప్రచారం చేశారు. అప్పటికే ఆయన మంచి పేరు ఉంది. బలం లేదు, ఆర్థిక బలం లేదు, మొత్తమే లేదు. అయినా 64 ఎట్లు వచ్చినాయంటే, కవిత కావచ్చు, కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ ఓన్ చేసుకుంది. మీరు ఒకటి గమనించాలి, బీఎస్పీ అభ్యర్థిని ఎట్లా అంటే, వాళ్ళు కాంగ్రెస్కి ఏమని చెప్పడము, కాంగ్రెస్ ప్రధాన శత్రువు, బీజేపీ ప్రత్యామ్నాయ శత్రువు. నిజంగా వాళ్ళు కరెక్ట్ స్ట్రాటజీలో పోయిండ్రు. బీఆర్ఎస్కు
ఇక్కడ మిలాఖాతు చీకటి ఇంట్లో బేరాలు సారాలు ఏం లేవు. ఇక్కడ కనబడుతుంది. ఎట్లా అంటే 64,000 ఓట్లు వచ్చినాయి ప్రసన్న హరికృష్ణకు. ఎప్పుడైతే అంజిరెడ్డికి 5,000 10,000 మాత్రమే మెజార్టీ వచ్చింది, వచ్చినప్పుడు 93,000 98,000 వాళ్ళు 98,000కు 93 ఒకరికి. అది నేనేమంటున్నా అంటే ఆ రెండవ ప్రాధాన్య ఓటు బీఆర్ఎస్ నుంచి ఓటేసిన వాళ్ళంతా ప్రసన్న హరికృష్ణకు 90% మంది ఒక్కరికే వేసారు ఓటు. ఇప్పుడు చూద్దామా మళ్ళీ అనాలిసిస్లో అయితే రెండో ప్రాధాన్యత ఓటు నిజానికి బీఆర్ఎస్ వాళ్ళు ఫస్ట్ ప్రసన్న హరికృష్ణకి వేసి తర్వాత బీజేపీకి వేసి ఉంటే అవలీలకు అప్పుడే డిక్లేర్ చేద్దరు, కోటా ఓట్లు మీద డిక్లేర్ చేద్దరు. మీరు చూడండి ఇప్పుడు మళ్ళీ కూడా మనం అనాలిసిస్ చేద్దాం తర్వాత. రెండో ప్రాధాన్యత ఓటు వాళ్ళు వేయలే బీజేపీకి, బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి రాలేవు ఇక్కడ. అది గమనించండి. నేనైతే ఇప్పటివరకు మనం మిత్రుల ద్వారా స్వీకరించింది కానీ అక్కడ చూసింది కానీ ఇప్పటి వరకు రెండో ప్రాధాన్యత ఓటు వాళ్ళు క్రాస్ చేయలే. క్రాస్ చేస్తారనుకున్నాను మేము అనుకున్నా 98,000 ఓట్లు దాటినాయి, 60,000 దాటినాయి, రెండో ప్రాధాన్యత ఓటు ఖచ్చితంగా బీజేపీకి వస్తుంది అనుకున్నాం. కానీ రాలే. రెండో ప్రాధాన్యత ఓటు వాళ్ళు ఒకటే ప్రాధాన్యత ఓటు వేసారు. ఇదొకటి. అంటే ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీతోని రహస్యంగా చేతులు కలిపింది ఎక్కడ కనబడతలేదు. రెండవది బీజేపీ ఎక్కడ బలం తక్కువ ఉంది. బీజేపీ క్యాండిడేటు ఆర్థికంగా బలమైనవాడు, సామాజికంగా బలమైనవాడు, పార్టీ పరంగా బలంగా ఉంది. గెలిచిన ఇద్దరు ఒక దశలో అంజిరెడ్డి ఖర్చు పెట్టిండ్రు, నరేందర్ రెడ్డికి అంటారు, నరేందర్ రెడ్డి కూడా ఖర్చు పెట్టిండ్రు. నరేందర్ రెడ్డి ఓడిపోవడానికి ఇది గెలవడానికి ఇంకో కారణం కూడా ఉంది. అక్కడ ఒక ఎంపీ ఒక మంత్రి ఎవరో అడిగి ఉన్నారు ఒకటి. రెండవది ఈయన యాటిట్యూడ్ ప్రాబ్లం, వెరీ రిజిడ్ యాటిట్యూడ్. అంతకుముందు విద్యాసంస్థల ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్గా ఆయన రికమెండేషన్లు కానీ నాయకులు చెప్పిన వినకపోవడము, ప్యూర్లీ కమర్షియల్ అనేది ఒకటి బాగా. అంతకుముందే నేను నిజామాబాద్ అక్కడ మాట్లాడినా అనేది బాగా అంజిరెడ్డి మీద బాగుందన్నారు. అంజిరెడ్డి తక్కువ పెట్టలేడు, నరేందర్ రెడ్డి తక్కువ ఏం పెట్టలేదు. కానీ నరేందర్ రెడ్డికి ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ ప్రసన్న హరికృష్ణకి ఇచ్చి ఉంటే తిరుగుబాటు అభ్యర్థిగా ఆయన రంగంలోకి ఉండేది కాదు. బీఆర్ఎస్ వేరే అభ్యర్థి పెడుతుండే ఇండైరెక్ట్గా. ప్రసన్న హరికృష్ణకి ఇవ్వడం వల్ల సామాజిక సమతుల్యత పాటించినట్టు అవుతుండే. ఒకటి నరేందర్ రెడ్డికి ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫస్ట్ టైం ఒక గ్రాడ్యుయేషన్ ఎలక్షన్లో ఆయన క్యాంపెయినింగ్కి వెళ్ళి రెండు పొరపాట్లు. ఒకటి వెళ్ళిండు, అక్కడ కూడా ఏమన్నాడు, మీరు నరేందర్ రెడ్డిని గెలిపించకపోతే నాకు వచ్చే నష్టం లేదన్నాడు. ప్రభుత్వానికి వచ్చే నష్టం లేదన్నాడు. అది అవసరం లేదు, ఎందుకు గెలిపించాలి చెప్పాలి అని. నా మనలాగా ఆవేశపరుడే, కొంత దూకుడుగా పోతాడు కాబట్టి అది నోరు జారిండు. తర్వాత దాని ఎఫెక్ట్ ఏమైనా అక్కడ కరీంనగర్లో బండి సంజయ్ వీళ్ళంతా స్టాండ్ బై డ్యూటీ చేసిండు. అదే మళ్ళీ కాంగ్రెస్ నుంచి నో సీరియస్ ఫైట్ ఎట్ ఆల్. జస్ట్ 5,000 ఎక్కువ కూడా కాదు, 5,000 హోరావర్ వచ్చింది. ఓకే, దాన్ని నేను పెద్దగా వ్యతిరేకత అంటలేము. కానీ ఈ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ను సీరియస్గా తీసుకుంటేనే నిలబెట్టేది ఉండే, లేకపోతే నిలబెట్టేది కాదు. గ్రాడ్యుయేట్స్ ఏమవుతుందంటే వాళ్ళు ఎట్లా ఉండేది, మూడ్ ఆఫ్ ది యూత్, మూడ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఇస్తూ మూడ్ ఆఫ్ ది యంగ్ జనరేషన్ అనేది ఒకటి వస్తుంది ఈ గ్రాడ్యుయేట్స్. ఎందుకంటే చంద్రబాబు జగన్ ఓడిపోయే ముందు కూడా 2 గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్లో టీడీపీ గెలిచింది. ఎక్కడ ఏపీలో. అదే ఇండికేషన్ అప్పుడే తీసుకున్నారండి వాళ్ళు. నిరుద్యోగము అది ఏదో చెప్పుకున్నారు వాళ్ళు. ఇక్కడ కూడా నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడము, తర్వాత రైతు బంధు కొంత ఇచ్చి కొంత ఇవ్వకపోవడం, రుణమాఫీ కొంత ఇచ్చి కొంత ఇవ్వకపోవడం, ఇవన్నీ ఎఫెక్ట్ అయినాయి. కానీ నేను ఊహించిన దానికంటే కూడా కాంగ్రెస్ ఎక్కువనే ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్కు ఎక్కువనే ఓట్లు వచ్చినాయి, ప్రసన్న హరికృష్ణ కూడా ఎక్కువనే ఓట్లు వచ్చినాయి. నాకు ముందు ఆమె అయితే అంజిరెడ్డి గెలుస్తాడని నేను అనుకున్నది. కాకపోతే నెక్ అండ్ నెక్. ఏ అంచనాతో మీరు అంజిరెడ్డి గెలుస్తారు అనుకున్నారు? అక్కడ నిజామాబాదు ఈ ప్రాంతాల్లో, కరీంనగర్ ప్రాంతాల్లో నాకు మిత్రులు ఉంటారు చాలామంది, డైరెక్ట్ కాంటాక్టు జనరల్ పబ్లిక్ కూడా ఉంటారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే యాటిట్యూడ్ ప్రాబ్లం. నరేందర్ రెడ్డి యాటిట్యూడ్, అంజిరెడ్డి డబ్బులు ఖర్చు పెడుతుండ్రు. లాస్ట్ మినిట్లో వచ్చిన బీసీ నిజం పనిచేయదని చెప్పారు. అక్కడ బీఆర్ఎస్ పనిచేస్తుంది. తర్వాత ప్రసన్న హరికృష్ణ మంచోడు,
గౌడ కమిటీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆయన మంచివాడు, కానీ డబ్బులు పెడతలేడు. డబ్బులు వీళ్ళు విపరీతంగా పోటీ పడుతున్నారు. అందులో అంజిరెడ్డి కొంత మంచి పేరు ఉంది. ఎంత పంపకం ఎంత అయింది? పారిశ్రామిక డబ్బులు ఎంత పంచిరట ఏమైనా ప్రచారంలో ఉన్నదా? అట్లా ఏం మనం ఎట్లా చెప్పగలుగుతాం? ఆ ప్రచారంలో పంచిర్ అనేది మల్క కొమరే కావచ్చు, వీళ్ళు కావచ్చు, వాళ్ళు కావచ్చు, పారిశ్రామికవేత్తలు, విద్యా సంస్థల చైర్మన్లు, వాళ్ళు ప్రెస్టేజ్గా తీసుకున్నారు, డబ్బులు పంచారు. డబ్బులు ఉన్న వాళ్ళకే వీళ్ళు టికెట్ కూడా ఇచ్చారు. కాంగ్రెస్ అట్లా చెప్పలేము మనం. ఎందుకంటే ఒక్కోసారి 1000 రూపాయలు పెడతాడు, ఈ ఓటర్ అంటాడు, ఏం డబ్బులు పంచిరన్నా ఆడ 10,000 ఇచ్చిరాడు, వీరికి ఇచ్చేది ఏమి ఉండదు. ఇక వాడికి ఇచ్చినట్టాడు, నీకు ఇచ్చిరా అంటే నాకు ₹1 రాలే అంటాడు వాడు. ఇవన్నీ ఎట్లా దాన్ని బేస్ చేయలేము. అంటే ఎక్కువటి ఏంటన్నా, ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలు తర్వాత బీజేపీ బలపడ్డదని రాంకాలకి ఇంతకుముందు మనం ఏమన్నామంటే 8 సీట్లు, 8 లోక్సభ సీట్లను, దీనికంటే ముందే ఉంది కదా. ఎమ్మెల్సీ ఓట్ల కంటే ముందే బీజేపీ బలపడ్డది. ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఏమైంది జనాలలో, దుబ్బాక ఎన్నిక అయినప్పుడు దాని ఎఫెక్టు జిహెచ్ఎంసీ మీద పడ్డది. ఈ బీజేపీ గెలవడం వల్ల అటు కాంగ్రెస్ కొంత బలహీనపడుతుంది, బీఆర్ఎస్ కూడా బలహీనపడుతుంది. 2 బలహీనపడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆల్టర్నేట్ ఫోర్స్ నెక్స్ట్ మేమే అధికారంలోకి వస్తామన్న బీఆర్ఎస్, ఏ ఆల్టర్నేట్ ఓటు ఎవరికి వెళ్ళాలంటే బీఆర్ఎస్. ఇప్పుడు బీజేపీ వచ్చింది మధ్యలో, ఆ బీజేపీ బలపడుతుంది. ఆ బలపడేది ఎంతవరకు పోతుంది, వీళ్ళు ఎంతవరకు నిలువరించగలుగుతారు అనేది ముఖ్యం. ఇప్పుడు బీఆర్ఎస్ చూస్తున్నాం మనం, ప్రాంతీయ పార్టీలో బలంగా ఉంది, ఇప్పటికి కూడా జనంలో కూడా బలంగానే ఉంది. దాన్ని ఎట్లా బీజేపీ వాళ్ళు ఏ విధంగా మలుచుకుంటారు అనేది ఇక్కడ గమనించవలసింది. బీజేపీ పాలిత రాష్ట్రాల కన్నా తెలంగాణ డెవలప్మెంట్లో, అభివృద్ధి నమూనాలో చాలా అడ్వాన్స్ ఉన్నది. మనం ఉత్తరప్రదేశ్ తీసుకుందాం. ఆ బీజేపీ పాలిత లేదా కూటమి పాలిత రాష్ట్రాల నుంచి తెలంగాణకు మైగ్రేషన్ వస్తున్నది. ఉపాధి కోసం ఇక్కడికి వస్తున్నారు. 10 ఏళ్లలో అప్పు అయి ఉండొచ్చునేమో కానీ తెలంగాణలో ఉపాధి రంగం విస్తరించిన మాట వాస్తవం. మరి అక్కడ బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాలలో ఒక డెవలప్మెంట్ నమూనా లేనప్పుడు ఈ డెవలప్మెంట్ నమూనాకు అలవాటు పడిన వీళ్ళు ఆలోచించరా? ఆలోచించేది ఏముందన్నా, ఇప్పుడు సెంటిమెంటు ఒక ఎన్నికల్లో గెలవాలంటే ఒక అభివృద్ధి ప్రామాణికం కాదు. అభివృద్ధి ప్రామాణికం అయితే రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, ఈవెన్ కేసీఆర్ వీళ్ళందరూ అట్లే ఉండిపోయేది, శాశ్వతంగా అధికారంలో ఉండిపోయేది. చాలా సీరియస్గా ఇంతటి చాలా పెద్ద సబ్జెక్ట్ అయితే అది. వేరే కమ్స్ టు మనం ఎమ్మెల్సీ ఎన్నికలకు అంటే మనకు టైం ఉండదు కాబట్టి అభివృద్ధి మీద ప్రాతిపదికన జరిగితే ఎన్నికలు, ఇంకా ఉన్నవాళ్ళే గతంలో అభివృద్ధి చేయలేదా? ఎంత అభివృద్ధి జరిగింది మన తెలంగాణలో? ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరగలేదా? అసలు అభివృద్ధికి ఈవెన్ నాకు చెప్పిన వాళ్ళు కూడా గుజరాత్ నమూనా, ఆంధ్రప్రదేశ్ గుజరాత్ నమూనా తీసుకుంది, గుజరాత్ మోడల్గా తీసుకుంది. ఇదే మోడీ ఆంధ్రప్రదేశ్ మోడల్గా తీసుకుంటా ఆ రోజుల్లో. ఇంకా అప్పటికి ముఖ్యమంత్రి కాలే, అప్పటికి చంద్రబాబు ఇక్కడ ముఖ్యమంత్రి అనుకుంటా. జనం మనము, నీరు మీరు, ప్రజల వద్ద పాలన, ఇటువంటివి అక్కడ తీసుకుంటాం. గుజరాత్ డెవలప్ అయింది కదా, గుజరాత్ అయితే డెవలప్ అయింది కదా. నువ్వు నార్థన్ స్టేట్లో చూస్తే యూపీ కొంచెం డెవలప్మెంట్ ప్రోగ్రెస్ వస్తుంది అనేది ఒకటి ఫీలింగ్లో వచ్చారు వాళ్ళు. మౌలిక సదుపాయాల కల్పనలో కానీ, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్, లా అండ్ ఆర్డర్లో నంబర్ 1. అండ్ కేంద్రం మీద కూడా, కేంద్ర ప్రభుత్వం మీద డిమానిటైజేషన్ అండ్ జిఎస్టీ ఇటువంటివి చాలా ప్రభావితం చేసినాయి మనుషులు. చాలామంది బాధపడ్డారు, కానీ ఒక దశలో వచ్చి అయిపోయినారు. లా అండ్ ఆర్డర్ బాగుంది, ఇప్పటివరకు బాంబు వేయలేదు, ఒక స్కామ్ బాంబు వేయలేదు, కుంభకోణాల బాంబు వేయలేదు. అదే విచిత్రం ఏంటంటే 1000 కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు మాఫీ అయినాయి. మోడీ వచ్చిన తర్వాత బ్యాంకు రుణాలు మాఫీ అయినట్టు పెద్ద ఎత్తున ఆ డిస్కషన్ ఉన్నది, పబ్లిక్లో ఉంది అది. అదే ఏంటంటే కొంతమందికి ఆయాచితంగా లాభం చేసి పెట్టిండ్రు పారిశ్రామికవేత్తలకు. బ్యాంకు నిరర్థక ఆస్తులు కూడా మొత్తం బ్యాంకులు లూటీ అయినాయి అనే ఆరోపణలు ఉన్నాయి. కానీ కంపేర్ చేస్తారు. కంపేర్ చేసి ఏం చేస్తారంటే గత గవర్నమెంట్కు ఈ గవర్నమెంట్కి ఏం తేడా ఉంది, తర్వాత లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్లో అండ్ మోడీ ఒక పెద్ద పీగర్ అయిపోతుంది. అదే ప్రమాదం ఇప్పుడు తెలంగాణకు వస్తుంది. ఆ ప్రమాదమే. ఏం ప్రమాదం? అదే ప్రమాదం. నువ్వు చర్చ ఇప్పుడు నువ్వు ఏమన్నా బీజేపీ ఓవర్కమ్ అవుతుందా? ఎవరికి ప్రమాదం? కాంగ్రెస్కు ప్రమాదం కావచ్చు, బీఆర్ఎస్కు ప్రమాదం కావచ్చు. ఒక దశలో
దక్షిణాదికి ప్రమాదం కావచ్చు. ఎట్లా? ఎట్లా అంటే ఈ ప్రాంతీయ పార్టీలు ఇక్కడ చెక్ అండ్ బ్యాలెన్స్ సిస్టంలో నడుస్తుంది. ఒక ప్రాంతీయ పార్టీలు లోకల్ బాడీలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండాలి, కేంద్రంలో ఉన్న జాతీయ పార్టీలు బలంగా ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుంది, గతంలో అన్నట్టు ఆక్టోపస్ లాగా ఆక్రమించుకుంటూ వస్తుంది. ఎన్ని సీట్లు మిగిలిన ఎన్ని కాంగ్రెస్కు, జాతీయ పార్టీకి? 2. ప్రాంతీయ పార్టీలో పోయినాయి. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వచ్చింది కర్ణాటక, కేరళ ఒకటే ప్రాంతీయ పార్టీ, అంటే వామపక్షాల పార్టీ అనుకుందాం మా ప్రభుత్వం. వేర్ యూ కమ్స్ టు అన్ని స్టేట్లలో ప్రాంతీయ పార్టీలు పోతున్నాయి. ఈవెన్ ఢిల్లీలో కూడా ప్రాంతీయ పార్టీ కదా, ఫక్తు ప్రాంతీయ పార్టీ అది. ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ పోయింది, అన్నీ వ్యానిష్ అవుతున్నాయి. అటు కేంద్రంలో బీజేపీ బలంగా ఉంది, మళ్ళా రాష్ట్రాల్లో బలంగానే ఉంది. ఓడిపోయింది, తగ్గిపోయింది బీజేపీ బలం అనుకున్న దశలో మళ్ళీ రాష్ట్రాలలో బలం పెంచుకుంది. మహారాష్ట్ర కావచ్చు, హర్యానా కావచ్చు, ఇవన్నీ ఎటు చూసినా. ఒక హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ఒక చెక్స్ అండ్ బ్యాలెన్స్ సిస్టంలో ఒక పార్టీ ఉంది, జాతీయ పార్టీ ఉంది. నేను కూడా మనం ప్రజాస్వామ్యంగా ఆలోచిస్తాం కాబట్టి మోడీ మీద కోపం లేకున్నా, బీజేపీ మీద మంచి అభిప్రాయం ఉన్నా, ఇక్కడ ఒక పార్టీ బలంగా ఉండాలి, బీజేపీ కౌంటర్ పార్టీ ఉండాలనుకుంటాం. ఎవరైనా చెక్స్ అండ్ బ్యాలెన్స్ సిస్టమ్ అనే ఒక సమతుల్యత కావాలి. సమతుల్యత కోల్పోతుంది. ఇక్కడ వచ్చే వరకు ఎంపీ ఎలక్షన్లో అవసరం ఉన్న చోట బీజేపీ గెలిచింది, అవసరం లేని చోట కూడా బీజేపీ గెలిచింది. ఇక్కడ ఆమె కరెక్ట్. మెదక్లో బీఆర్ఎస్ గెలిచాల్సిన చోట బీజేపీ గెలిచింది. ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ బీజేపీ కనుసన్నల్లో పాలన కొనసాగాల్సిన పరిస్థితి. బీజేపీ కనుసన్నల్లో బీజేపీ ఎట్లా ఎట్లా అంటావా? రేవంత్ రెడ్డి మనకు ముఖ్యమంత్రి, దట్ డైనమిక్ ముఖ్యమంత్రి. ఆయనకేం లేదు. కేంద్రంలో అధిష్టానము ముందు పోనిస్తారు, ముందు చూస్తే వెనుక చూస్తే గొయ్యి, మధ్యలో చూస్తే బీజేపీ. అటు అధిష్టాన వర్గము స్వేచ్ఛ ఇవ్వడం లేదు, అంటే మంచి అయినా చెడుకైనా స్వేచ్ఛ. వీడికి ఆర్థిక బలం లేదు, పార్టీ బలం లేదు, పార్టీలో ఐక్యత తక్కువ. ఇప్పుడు ఐక్యత ఉన్నట్టు ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి ఈజీగా గెలిచేవాడు, కొంత ఐక్యత లోపించింది. ఆ కరీంనగర్ ఆ కేంద్రంగా చాలా ఉంటుంది, లోపాయకారి. ఏమంటున్నారంటే ఇదే మన ముఖ్యమంత్రి ఢిల్లీకి 24 సార్లు పోయిందా, 23 సార్లు పోయిందా పోలేదు. రాహుల్ గాంధీ అధినేత రాహుల్ గాంధీని కలిసి లేడు అనేది కన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ ఏంది? మొన్న కలిసి వచ్చింది. అది ఇన్ఫర్మేషనే, అది కన్ఫర్మేషన్ కాలేదు జనాలకు. నేను జనాలతో మాట్లాడితే ఏమంటారు, మామూలు వాళ్ళు అంటే రిపోర్టర్లు, జర్నలిస్ట్ అంటే ఎప్పటికీ అనాలిసిస్ చేస్తున్నారు. ఏ ఫోటో రాలేదు కదా, ఆయనతో కలిసిన ఫోటో ఏదని అడుగుతారు. ఆయనతో కలిస్తే, బట్టి కలిస్తే ఫోటో వస్తుంది, ఉత్తమ్ కుమార్ కలిస్తే ఫోటో వస్తుంది, అందరు కలిసిన ఫోటో వచ్చింది. ముఖ్యమంత్రి కలిసిన ఫోటో ఎందుకు రాలేదు? నవ్వుతూ కలిసిన ఫోటో ఎందుకు రాలేదు? ఒక ప్రశ్న. మొన్న ఢిల్లీకి పోయిండు 2 రోజులు, నరేంద్ర మోడీతో కలిసిండు, అక్కడ కేంద్ర మంత్రిని కలిసిండు, అదే ఏసీ నేతలతో కలిసిన సందర్భం రాలే. తర్వాత కేసీ వేణుగోపాల్తో మాట్లాడినట్టు వార్తలు రాలే. పార్టీని ఎట్లా అభివృద్ధి చేద్దాం, మరి ఎట్లా చేద్దాం అన్న ఆలోచన ఉన్నది లేదు. క్యాబినెట్ మార్పు చేద్దామంటే ఈయనకు కూర్పు లేదు, మార్పు లేదు. ముందు 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కు. మరి ఇప్పుడు ఎన్నిసార్లు కలిసిండు మోడీని? ఎన్నిసార్లు రాహుల్ గాంధీ కలిసిండు? ఒక ప్రధానమంత్రిగా ఆయనతో మొన్న అంతసేపు మాట్లాడాడు. ఏం మాట్లాడతారు లోపల చెప్పలేం కదా. రాజకీయాలు రాజీతో కూడుకున్నాయి. నాకు డబ్బులు ఇవి సార్ అంటాడు. డబ్బులు లేకుండా నాకు నిమిషం, డబ్బులు లేకుండా కుటుంబం గడవదు. ఆర్థిక సహకారం లేకుండా ప్రభుత్వాలు నడవు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉంది, అన్ని ప్రభుత్వాలు అప్పుల్లో ఉన్నాయి, దేశాలు మొత్తం అప్పుల్లో ఉన్నాయి. మన తెలంగాణ కూడా అప్పుల్లో ఉంది. అప్పుల కంటే మించి హామీలు ఉన్నాయి. నాకు ఏదో ఒక హామీ నెరవేరుస్తేనే కదా ముఖ్యమంత్రిగా ఆయన ముఖం చూపెట్టుకోగలుగుతాడు. మెయిన్ అదే కదా, ఉనికి కోసం పోరాటం, గెలుపు కోసం ఆరాటం, ఇదంతా ఉంటుంది. ఇవన్నీ కావాలంటే కేంద్ర మద్దతు కావాలి. కేంద్ర మద్దతు చంద్రబాబు నాయుడుకు 3 లక్షల కోట్ల ప్యాకేజ్ ఇచ్చినామని చెప్పుకుంటూ కేంద్రం, ఆంధ్రప్రదేశ్ కేంద్రం కనుసన్నలోనే నడుస్తుంది. అక్కడ చెప్తా అది ఇక్కడ ఎందుకు వస్తున్నామంటే, వైఎస్ వివేకానంద కేసులో రెడ్ హ్యాండ్గా నువ్వు నిందితుడు చేసిన అవినాష్ రెడ్డి అరెస్ట్ కోసం ఎంతో
పోరాటం జరిగింది. లాస్ట్ మినిట్లో ఏదో కోర్టు తీర్పుతోనే ఏమైంది. మరి అదే అవినాష్ రెడ్డిని వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేశారు? కేంద్రం చెప్పింది కాబట్టి, కేంద్రం నుంచి ఒత్తిడి ఉంది కాబట్టి. అరెస్టులు, ఈ కక్ష సాధింపులు ఎందుకు? నీకు కావాలి అభివృద్ధి పైసలా? నీకు రెడ్ డైరీ కావాలన్నా మనీ డైరీ కావాలన్నా అడుగు. అయిపోయింది. సీరియస్ విషయం. అక్కడ బీజేపీ చెప్పినట్టు ఆయన నడుచుకోవాలి. థంపింగ్ మెజార్టీ, ల్యాండ్ స్లైడ్ విక్టరీ. మరి మొత్తం 90% ఆయన చేతనే ఉంది. ఎవరికి? చంద్రబాబుకి ఉంది. మరి ఆయన అవినాష్ రెడ్డి అటువంటి విషయంలో ఎందుకు తీసుకుంటున్నాడు చర్యలు? ఒకటి. పోసాని మురళీకృష్ణ అటువంటి మాది చిన్న అది మామూలు పెట్టి కేసులు అది. తర్వాత ఇక్కడొచ్చే వరకు రేవంత్ రెడ్డి బీజేపీ వనపర్తి సభ పోయిండు. వనపర్తి సభలో ఒకటి తప్పు మాట్లాడాడు. ఎమ్మెల్సీ ఎలక్షన్ గురించి తప్పు కాదు, ఒప్పే మాట్లాడాడు. అది తప్పు సంకేతమైంది. వనపర్తిలో ఏమన్నాడు? మోడీ మంచోడు, కిషన్ రెడ్డి చెడ్డోడు. అది ఒట్టి మాటలకే. మోడీ మంచోడు అంటేనే ఆయన అధికారం ఉంటుంది. కేంద్రంతో నేను ఘర్షణ వైఖరి లేదు. ఘర్షణ వైఖరి ఎప్పుడు రిజల్ట్ రాదు. కానీ అక్కడేమైంది? రాహుల్ గాంధీ ఏమో ఘర్షణ వైఖరి, బద్ధశత్రుత్వం. ఈయనేమో సమతుల్యం, బ్యాలెన్స్గా పోతుండు. కేంద్రం సహకారం లేకుండా రాష్ట్రం నడిచే పరిస్థితి లేదు. గ్రాంట్లు లేవు. నీకు అప్పు తేవాలి, అప్పుకు అనుమతి లేదు. అప్పు తీసుకుంటున్నాయినా అంటే కూడా కేంద్రమే బిచ్చం. ఇప్పుడు నేను భిక్షాటన చేస్తా అంటే కూడా కేంద్రమే అనుమతి ఇవ్వాలి. నేను కార్పొరేషన్ నుంచి తెచ్చుకుంటా అంటే కూడా కేంద్రం ఇస్తేనే, ఆర్బీఐ ఇస్తేనే ఓకే, లేకపోతే లేదు మనగడ. ఈ దశలో ఇక్కడ బలపడడంతో పాటు అటు కేంద్రం నుంచి ఫోర్స్ ఉన్నది, ఫోర్స్ఫుల్గా పనిచేస్తుంది. అమిత్ షా కూడా మన తెలంగాణలో మేము అధికారం వస్తామని కూడా చాలా సందర్భాల్లో మాట్లాడాడు. అంతకుముందు కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ పతనానికి ముందే శంషాబాద్ సభలో ఏమన్నాడు ఆయన? మనం ఒంటరిగా పోవాలి. అంతకుముందు ఒకటి ఏమైనా కోయలిషన్ పోతామా లేకపోతే ఏమైనా పార్ట్నర్షిప్లో పోవాలని అన్నప్పుడు ఒంటరిగా పోవాలి. తెలంగాణలో ఎప్పుడో ఒకసారి అధికారం మనకు వస్తుంది ఖాయం. ఇది 10 ఏళ్ళ కింద అన్నాడు, 5 ఏళ్ళ కింద అన్నాడు, ఇప్పుడు కూడా అంటున్నాడు. సో తెలంగాణ దక్షిణాదిలో అధికారంలో రావడానికి అంతో ఇంత అవకాశం ఉన్న పార్టీ బీజేపీ అంటారు. తెలంగాణ ఒకటే. తెలంగాణ, ఆంధ్రలో లేదు, తమిళనాడులో లేదు, కేరళ రాదు. కానీ మరి అంతో ఇంతోనా లేకపోతే బీజేపీకి నిజంగానే అందరూ కొద్ది మంది బలంగా విశ్వసిస్తున్నట్లుగా బలమైన ప్రచారం ఉంది కదా, నిజంగానే మెజార్టీ వచ్చి గెలుస్తా అధికారంలోకి వస్తే అవకాశం ఉందా? నా అనాలిసిస్ ప్రకారము సోషల్ కంపోజిషన్లో పోతే ఓటర్ ఎట్లుంటుందంటే ప్రధానంగా సోషల్ కంపోజిషన్ దళితులు, ఎస్టీలు, మైనార్టీలు 13%, మైనార్టీలు 13%, ఎస్సీలు 15%, మైనార్టీలు 13%, బీసీలు సగం, కొద్దితో సగం ఉంటారు కదా. ఈ లెక్క తీసుకున్నా సరే స్కోప్ ఉంటుందా? ఇప్పుడు బీజేపీకి అండగా నిలుస్తుంది ఎవరు? దళితుల్లో అప్పుడున్నంత తీవ్ర వ్యతిరేకత కనబడతలేదు. ఏదో నడుస్తుంది, ఏదో అది వస్తే ప్రమాదం. బీజేపీలో ఒకప్పుడున్న నాయకుల్లాగా ఆలోచన అది కూడా మారింది. మిడిల్ క్లాస్ అంటే అందులో బీసీలు వస్తారు, పేద వచ్చింది, ఎస్సీలు, ఎదిగిన ఎస్సీలు వస్తారు, ఎదిగిన ఎస్సీలు మిడిల్ క్లాస్లోకి వస్తారు, ఆర్థికంగా దిగువనున్న రెడ్డిలు వస్తారు, మిడిల్ క్లాస్కి అందరూ వస్తారు, ఈబీసీ వస్తారు, ఓబీసీ వస్తారు. అవును, 2 వస్తారు. ఆ 2 వచ్చినప్పుడు అందులో ఎస్సీలు కూడా ఉంటారు. మధ్యాదాయ వర్గానికి వచ్చిన వాళ్ళు బీజేపీకి బలంగా ఉన్నారు దేశంలో, కులాలకు అతీతంగా. మరి ఆ కులం అనేది ఎప్పుడు పనిచేస్తుంది? గుణము, ధనము, బలము, స్థాన బలము, అంగబలము ఉన్నప్పుడు కులం అనేది యాడ్ అవుతుంది. మన ఎలక్షన్ కూడా చూసినాం కదా, కులం అనేది యాడు, అన్ని గుణం, ధనం, బలం అన్నిటికీ తోడు కులం అనేది ఒకటి 10% యాడ్ అవుతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 20% యాడ్ అవుతుంది. బీహార్లో ఎక్కువ అవుతుండొచ్చు కొంచెం, మిగతా ప్రాంతాల్లో తక్కువనే కులం ప్రభావం. జాతీయవాదం పెరిగింది. ఈ దశలో ఉత్తర తెలంగాణ, మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఉత్తర తెలంగాణలో ఒక దశలో ఏబీవీపీ లేదా బీజేపీ వాళ్ళు కనబడరంటే కనపడితే కాల్ చేసే పరిస్థితులు ఉండే. ఇది నిజమే. చాలామంది ప్రాణాలు కోల్పోయారు, అది ఏం చేశారు మనకు అనవసరం. ఇంత తీవ్రంగా అక్కడ నేను రిపోర్టింగ్ చేసినా కాబట్టి చెప్తున్నా. ఆ మావోయిజం, నక్సలిజం, లెనినిజం, మావోయిజం ఒకప్పుడు ఏముంది? 15 ఏళ్ళ కింద ఎప్పుడు పోయింది? 10 ఏళ్ళ కింద వ్యానిష్ అయింది.
ఈ తెలంగాణ వచ్చే క్రమంలో ఇవన్నీ మార్పులు వచ్చేసినాయి. గ్లోబలైజేషన్లో కొత్త పోయింది. చంద్రబాబు ఉన్నప్పుడు చాలా వరకు మార్పులు వచ్చినాయి. తెలంగాణ వచ్చే వరకు ఇంకా మార్పులు వచ్చేసినాయి గ్లోబలైజేషన్. ఆ గ్లోబలైజేషన్లో మిడిల్ క్లాసు ఈ పక్షం నిలిచింది. ఎవరి పక్షం? జాతీయవాదం పక్షం నిలిచింది. ఇక్కడ కూడా బలంగా కనబడుతుంది. ఎటు పోయి బీజేపీ వస్తేంది, బీజేపీ అధికారంలోకి వచ్చేది, బీజేపీ నాయకులు దొంగలు ఇక్కడ ఉన్న వాళ్ళే నాశనం చేసిరని, అక్కడ మోడీకి మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చిరని, అక్కడ కూడా జాతీయ పార్టీ జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంది. కాబట్టి ఇక్కడ ప్రత్యామ్నాయ శక్తికి మొన్న రాలే ఆల్టర్నేటివ్ ఫోర్స్గా. అప్పుడేం చేసారు? ఎంపీ ఎలక్షన్ వచ్చే లోపలనే ఒక అరెస్ట్ చూపెట్టేసారు. ఒక రాజకీయ ప్రయోజనాలు తెర ముందుకు వచ్చినప్పుడే ఇటువంటి తీవ్రమైన నిర్ణయాలు ఉంటాయనేది బీజేపీ చాటి చెప్పింది. కానీ ఇప్పుడు అమిత్ షా లాంటి వాళ్ళు స్ట్రాటజిస్ట్, అమిత్ షా కన్ను తెలంగాణపై, కమలం కన్ను, అమిత్ షా నజర్ ఉంది. వాళ్ళు అనుకుంటుంది ఏంటంటే దక్షిణాదిలో తెలంగాణలో అప్పుడైనా రేపైనా మాపైన అధికారంలోకి వచ్చేది మా పార్టీ, దానికి తగ్గట్టు పావులు కలుపుతారు. దాంట్లో మన సీఎం కూడా నలిగిపోతుంది. సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ నాయకులతో నిన్న ఇంటరాక్షన్, కేంద్రంలో దొరుకుతున్న ఇంటరాక్షను అధినేత్వం దొరకలేదు. జనం చూస్తున్న మాట విజిబుల్ డెవలప్మెంట్ ఇది కనబడుతుంది. జనం గమనిస్తుంటారు కదా. మన కానీ ఆ అసహనం కూడా వ్యక్తం చేసింది కదా రేవంత్ రెడ్డి. ఇప్పుడు మనకు కలిసి వస్తలేరు, నేను బీసీ కులగానే చేస్తున్నాను, ఇంత మంచి పని చేస్తున్నా, మన వాళ్ళే సపోర్ట్ చేస్తలేరు, మన మంచి పని మనకు చెప్పుకోవడానికి దిక్కు లేదు, నేను చెప్పుకోవాలా, ఏం చేయాలి విజయం అని అసంతృప్తి వ్యక్తం చేసిండు, ఆవేదన వ్యక్తం చేసిండు. అసహనం కాదు, ఆవేదన భరితమైన పరిస్థితిలో ఉన్నాడు. ఒక మూసీ ప్రాజెక్ట్ అనుకోండు, లేదా ఇంకో ప్రాజెక్ట్ అనుకోండు, 4th సిటీ అనుకోండు, 5th సిటీ అనుకోండు, దెన్ వాటికి అన్నిటికి ఎవరు కావాలా? కేంద్ర సహకారం కావాలా? ORR, RRR కావాలంటే కేంద్రం సహకారం కావాలి. IR ప్రాజెక్ట్ అంటే మన ఏది ITIR ప్రాజెక్ట్ కావాలంటే అది కావాలా? ఏది లేకుండా ముందుకెట్లా పోతారు? అక్కడనేమో అధిష్టాన వర్గమేమో ఏదైనా నిర్ణయం తీసుకుంటా అంటే అది ఉందంట, ఇది ఉందంట. హైకమాండ్ హీరోలు ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర పోవద్దు, బట్టి దగ్గర పోవద్దు, కరప్షన్ అలిగేషన్ వచ్చినా లేకపోతే ఎవరు వచ్చినా వాళ్ళని ఎవరిని మానిటర్ చేయడానికి పరిస్థితి ఏం లేవు. మంత్రుల మీద ఆధిపత్యం లేదు, పార్టీ మీద నియంత్రణ లేదు, పార్టీని ఈయన ఓన్ చేసుకునే పరిస్థితి లేదు, ఈయన పార్టీని ఓన్ చేసుకునే పరిస్థితి లేదు అనేది ఒక జనాలలో చర్చ. అది ఇప్పుడు కట్టడి చేయాలి, ఇప్పుడు నియంత్రించుకోవాలి. ఇప్పటికైనా మించింది ఏం లేదు. గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో అనుకున్న దానికంటే నా దృష్టిలో ఎక్స్పెక్టేషన్ కంటే కొన్ని వచ్చిన ఓట్లు కాంగ్రెస్కు. ఎందుకంటే వ్యతిరేకత ఉంది అంటే కాంగ్రెస్లో. కాంగ్రెస్ పట్ల పబ్లిక్లో సోషల్ మీడియాలో అక్కడక్కడ బయటలు కొన్ని వింటున్నాం మనం, ఆ కోపం అవుతున్నట్టు తిడుతున్నట్లుగా. అంత కోపం ఉందా ప్రజల్లో కాంగ్రెస్ పట్ల? లేదు, కాంగ్రెస్లో ఇంకా హనీమూన్ పీరియడ్ దాటిపోయిందని అనుకుంటారు. ఏం పనులు అయితే లేవు. అట్లని మరి కరప్షన్ కూడా పెరిగిపోయింది. కరప్షన్ అని కూడా అంటలేరు. ఎవరో తింటున్నట్ట 10%, ఎవరంట అట్లా అంట. కానీ పనులు అయితే లేవు, ఒక్క పని అయితే లేదు, ఒక్క పాస్బుక్ వస్తలేదు. ధరణి అంటారు, భరణి అంటారు, భూమాత ఏ పని చేస్తలేదు. డీఫంక్ట్ అయింది యంత్రాంగం, అధికార యంత్రాంగం డీఫంక్ట్. అధికారులు ఎంత చలాకీ ఉంటారంటే, ఎంత అప్రమత్తంగా ఉంటారంటే, మనము పాలనా యంత్రాంగం, పరిపాలనలో ఉన్న వ్యక్తులు బలంగా లేకపోతే వాళ్ళు ఆటలు ఆడుకుంటారు. అధికారులు ప్రజలతో ఆటలు ఆడుకుంటున్నారు. భవిష్యత్తు ఎట్లా ఉండవచ్చు కాంగ్రెస్ తెలంగాణలో? కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడైతే బాగాలేదు. భవిష్యత్తు ఎట్లా ఉంటుంది? భవిష్యత్తు ఇప్పుడు అందరు కలిసి ఇక ఈ పని చేసినాం, ఈ పని నాకు మద్దతు ఇవ్వండి, మేము ఇట్లా చేస్తున్నామని స్పష్టత ఇస్తే కొంత ఇప్పుడు వచ్చినట్టు. ఇప్పుడు నీకు ఓట్లు కూడా బాగానే వచ్చినాయి కదా. అట్లా అంటే గ్రాడ్యుయేషన్ రేవంత్ రెడ్డి ఒంటరి పోరాట ఫలితం. ఒంటరి పోరాటం. అక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ పనితీరు కూడా ఉంది అన్ని ఓట్లు రానికే. ఏమో మరి అక్కడ కొంత కోఆర్డినేషన్ లోపం ఉందని అన్నారు, నాకు తెలియదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎఫెక్ట్ ఉంది. ముఖ్యమంత్రికి సరిసమానంగా పార్టీ యంత్రాంగం, ముఖ్యమంత్రి ఏ దిశలో పోతుందో పార్టీ యంత్రాంగం ఒక దిశలో పోతుంది. ఓడొకటి అది కాంగ్రెస్లో ఉన్నది. కానీ ఇక్కడ అధిష్టానం నుంచి కన్ఫ్యూజన్ ఉంది, మొత్తం జనాలలో కన్ఫ్యూజన్ వస్తుంది. అసలు రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నాడు, ఆమెను ఎందుకు మార్చారు, ఇన్ఛార్జ్ ఎందుకు మార్చారు, ఈమెను ఎందుకు పెట్టిండు,
తర్వాత ఈ రేవంత్ రెడ్డి భవిష్యత్ ఏంది, అసలు ఎవరు ఉంటారు, ఎవరి ప్రయోజనాలు ఎక్కడ ముడిపడ్డాయి, ఎవరితో కలిసి ఉన్నారు, ఎవరితో చేతులు కలుపుతున్నారు, రేపొద్దున ఈక్వేషన్స్ మారుతాయా, రేపొద్దున అదే బీజేపీ మళ్ళా మిగతా ఇప్పుడు కర్ణాటక దిశ లాస్ట్ ఎగ్జాంపుల్, కర్ణాటకలో పరిస్థితులు మారుతున్నట్టు డీకే శివకుమార్ స్ట్రాంగ్ స్టేట్మెంట్ అలా అనొచ్చా? నిజంగా కాంగ్రెస్ పార్టీ విత్ ఇన్ ద పార్టీలో అది కూడా పెద్ద నాయకుడిని. అక్కడ ఏంది పవర్ వార్లో సిద్ధిరామయ్య ఉన్నాడు. సిద్ధిరామయ్య పోతే ఆల్టర్నేట్గా మల్లికార్జున ఖర్గే కొడుకు పేరు ఏం పేరు ఉంది మర్చిపోయినా, ఆయనకు ఇవ్వడానికి ఆయన ఆసక్తి చూపుతుండనేది. డీకే శివకుమార్ ఏమనుకుంటుండు, నాకు మాట ప్రకారం ఇవ్వరిగా వీళ్ళు మాట తప్పిరేమని, అట్లా ఎంత సీరియస్గా మాట్లాడినా. ఖర్గే ఏమన్నాడు, ఖర్గే అనేది మల్లికార్జున అనేదే శివుని మాట, శివుని పేరు మార్చుకుంటాడా, అంత మంచి ఏర్పాట్లు అయినా అన్నాడు. అటువంటిది అక్కడ బీజేపీ ప్రభావం కనబడుతుంది కాంగ్రెస్లో. ఇక్కడ కూడా కాంగ్రెస్ పైన బీజేపీ నీడ ఉంటే అది ఏటికి దారి తీస్తుంది, ఎమ్మెల్యేల అనర్హత పెట్టి ఎక్కడ దారి తీస్తుంది, కొంచెం డోలాయమాన పరిస్థితి. అంటే జనము నమ్మే పరిస్థితులు లేరు. స్టేబుల్ గవర్నమెంట్ అంటేనేమో చాలా జనం భరోసా ఉంటారు. ఈరోజు రియల్ ఎస్టేట్ కానీ ఇంకే ఎస్టేట్ కానీ కొంచెం ముందుకు పోతలేదు. కారణం ఏంటంటే స్టేబుల్ గవర్నమెంట్ ఉందా లేదా అని అనుమానం వచ్చింది. ఆ స్టేబుల్ నేను ఏబుల్ సీఎం, మేము ఏబుల్ అడ్మినిస్ట్రేషన్, కేపబుల్ అడ్మినిస్ట్రేషన్ అని నమ్మించి విశ్వాసం కల్పించాల్సిన పరిస్థితి కాంగ్రెస్కి ఉంది. ఇప్పటికైనా కల్పిస్తే ఇప్పటి కూడా మించింది ఏం లేదు. ఇప్పటికి కూడా తెలంగాణ ఆర్థిక పరిస్థితి మించింది లేదు, తెలంగాణ ప్రభుత్వానికి మించింది లేదు. కానీ ఇప్పుడు ప్రతి చర్యలో వాళ్ళు వేసే ప్రతి అడుగులో, ప్రతి మాటలో, ప్రతి ఆటలో ఆట ఆడుతున్నా స్పష్టత ఉండాలి. బీఆర్ఎస్ ఎట్లుంటుంది మరి? కాంగ్రెస్కు తప్పులు సర్దిద్దుకుంటే భవిష్యత్తు బాగుంది, డోకా లేదు. మరి బీజేపీ పుంజుకుంటే బీఆర్ఎస్ నష్టం. కానీ బీఆర్ఎస్ ఎట్లుంటుందంటే కాంగ్రెస్ గమనించాల్సింది ఏంటంటే ఎక్కడో ఉన్న కాంగ్రెస్ని తీసుకొచ్చి గెలిపించారు. అయితే ఆల్టర్నేటివ్ ఓటు కాంగ్రెస్ మీద నమ్మకం పోతే ఫస్ట్ ఓటు బీఆర్ఎస్కి పోయే అవకాశం ఉంటుంది, సెకండ్ ఆల్టర్నేట్ బీజేపీ పోయే అవకాశం ఉంటుంది. ఇది ఇప్పుడు నేను వేల మందితో మాట్లాడే మాటలు చెప్తుండేది. ఆయన గవర్నమెంట్ బాగుండి ఈయన కూడా అట్లా చేయాలి అంటున్నారు. ఇప్పటికి చేస్తలేడని కాదు, కొంతమంది అంటున్నారే చేస్తే బాగుండు, ప్రయత్నం చేస్తుండు, చెయ్యని. కానీ ఆయనకు అక్కడ లేదు ఇక్కడ లేదు సపోర్ట్ లేదు, ఇంకేమైనా ఏం చేస్తాడు ఆయన అనేకాడికి వచ్చి ఇది కూడా వచ్చిందా పబ్లిక్లో? వచ్చింది. పైన అక్కడ సపోర్ట్ లేదు, ఇక్కడ సపోర్ట్ లేదు, పైన సపోర్ట్ లేదు. రాహుల్ గాంధీ అనేది సామాన్య జనం మాట్లాడుకుంటారు. ఇది ఫోటో అడుగుతున్నారు, ఫోటో రాలేదేంటి అని విచిత్రం అనిపించింది నాకు. చెబుతరాల మీద కూర్చుంటారు. అవును, ఇట్లా నేను కూడా మర్చిపోయినది. అంటే ఇతని పట్ల సానుభూతి అంటారా ఈ ముఖ్యమంత్రి పట్ల పబ్లిక్లో? కాంగ్రెస్ పట్ల విశ్వాసం లేకపోయినా రేవంత్ రెడ్డి పోరాడిండు, తెచ్చుకుండు. ఆయనకు స్వేచ్ఛ దొరుకుతలేదు. ఇప్పుడు కేసులలో కూడా చూస్తున్నారు కదా, కేంద్రం సహకరిస్తలేదు, అధిష్టానం సహకరిస్తలేదు. అధిష్టానం బీఆర్ఎస్లో కొంతమంది నాయకులతోని సాఫ్ట్ కార్నర్ ఉండొచ్చు, కేంద్రానికి రేవంత్ రెడ్డి బలపడడం ఇష్టం లేకపోవచ్చు, బలహీనపడనివ్వదు, బలపడనివ్వదు. రెండిట్లా ఇప్పుడు కేంద్రం మొత్తానికి సెంట్రల్ పోల్ కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే ప్రమాదంలో పడే అవకాశం ఉంది ఇప్పటికీ. కానీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు ప్రమాదంలో పడేస్తుంది? ఆ పార్టీ అధికారంలోకి వస్తే కదా ప్రమాదాలు పడేది. ఇప్పుడు ప్రమాదాలు పడేసింది అనుకో, బీఆర్ఎస్ వస్తే కాబట్టి చాలా బ్యాలెన్స్గా పోతుంది. కాంగ్రెస్ చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. అందరు కలిసి ఉంటే అందరు బతుకుతారు, విడిపోయింటే మొత్తం అందరూ పోతారు. ఇక్కడ మనం బీసీ వాదం గురించి ఒక మాట తీద్దాం. కాంగ్రెసు బీజేపీ బలపరిచిన వారికి వచ్చిన ఓట్లు, ఇక్కడ బహుజన్ సమాజ్ పార్టీ న్యూట్రల్ కూడా పీపుల్ కూడా ఉంటారు కదా, ఆ ఓట్ల షేర్ తీసుకున్నప్పుడు సమీకరణ ఎట్లా ఉండవచ్చు రాబోయే రోజుల్లో? చిన్న ఇప్పుడు సామాజిక సమతుల్యత కూడా చూస్తారు. ఎట్లా చూస్తారు? ఫస్ట్ ఒక ఓటర్ను సింపుల్ ఎగ్జాం, మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళు కూడా మనం ఎవరు మాట్లాడినా అయ్యో మల్కా కొమరయ్య కంటే మస్తు పైసలంట, బీసీ కానీ మస్తు పైసలంట, ఎవరైనా ఎదుర్కొంటాడంట. అంజిరెడ్డి 1000 రూపాయలు పెడితే నరేందర్ రెడ్డి 2000 పెడుతుండు, ఫుల్ టకాఫర్ నడుస్తుంది. వాడు ఫస్ట్ స్టార్ట్తోనే వాడు జర్నలిస్ట్ కానీ ఒక కెమెరామెన్ కానీ ఒక జనాలు కానీ వానికి మస్తు పైస్తున్నారు కదా, మస్తు ఫస్ట్ అది ధనం. తర్వాత మంచోడంట కదా, గుణం, వాడికంటే మంచోడంట కదా, వీడికంటే చెడు
మంచోళ్ళు కాదు, కంపారిటివ్లీ గుణం, బలం, స్థాన బలం, అంగబలం, అర్ధబలం, మనకి ఎత్తులు చూస్తారు. బలం బలం ఉండాలి. ఏ మధులాగా పక్కండి, ఏం వాడు మనని ఎలా ఆదుకుంటాడా, మంచోడే, బుచ్చనా మంచోడు, గెలిపించినట్టే మంచితనం మీద గెలిపిస్తారా? ధనం, గుణం, బలం, సామాజిక బలం అంటే కులబలం. కులబలం ఎప్పుడు తోడైతే తెలుసా? మన దగ్గర 10% పనిచేస్తుంది. ఆ 10% పనిచేస్తే చాలు వాడు గెలుస్తాడు. ఇక్కడ కులవాదం పెరుగుతుండొచ్చు, రాను రాను పెరుగుతుండొచ్చు, కానీ కులవాదం మీద గెలవాలనుకోవడం అయితే మూర్ఖత్వం అవుతుంది. సామాజిక బలం మీద గెలవాలి. సామాజిక బలం అంటే ఇక్కడ కులం కాదు, మళ్ళా అన్ని వర్గాలను కలుపుకున్నోడు, హెల్పింగ్ నేచర్ ఉన్నోడు, కొంత కులం తోడైనోడు గెలవడానికి అవకాశం ఉంటుంది. కులవాదం మీద గెలవాలనుకోవడం మాత్రం ఇప్పటికీ తెలంగాణలో అది కరెక్ట్ కాదు, సరైనది కాదు. కులవాదం చెప్పుకో, నువ్వు చెప్పుకో, కులం కూడా చెప్పుకోవచ్చు. నా కులం గొప్పది, నా కుల వృత్తికి నాకు ఇంత వాటా కావాలి. ఏ వాటా కావాలి? బీసీలలో 5-6 కులాలు ఉంటాయి. ఎస్సీలు యునైటెడ్గా ఉంటారు. బీసీలలో 53%, 52% ఉన్న బీసీలలో 5-6 కులాలు బలంగా ఉంటాయి. 5-6 కులాలు ఎంతో నీకు తెలుసు. కులాల గురించి మనం విడమరి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ 5-6 కులాలలో కాపాలు ఏమంటారు? మన ముదిరాజులు నా వాటి ఎంత అంటాడు, యాదవ్ నా వాటి ఎంత అంటాడు, కుర్మ యాదవులు నా వాటి ఎంత అంటారు, పద్మశాలి నా వాటి ఎంత అంటారు. ఈ వాటాలు వేసుకోవడానికి ఉంటుంది. కానీ అందరూ ఒకటి కావాలి, అందరూ ఏకంగా కావాలని కాదు. ఎప్పుడైతే నువ్వు మంచిగా అనిపించినావో, నువ్వు గెలుస్తావు అనుకున్నప్పుడు ధనం కలిసి వస్తుంది, గుణం కలిసి వస్తుంది, కుల బలం కూడా కలిసి వస్తుంది. కానీ కులం ఆధారంగా ఎన్నికల్లో నిలవడం అయితే అది ఫెయిల్యూర్ స్టోరీ కిందకి వస్తుంది. నీకు తెలుసు, మనం మంచి ఎస్సీ నాయకులను, బీసీ నాయకులను చూసినాం. ఒక కులవాదం మీద నెగ్గుకు రావడం కాదు, అన్ని వాదాలతో పాటు కులం కూడా ఒక బలంగా మారుతుంది రాబోయే ఎలక్షన్లో. రైట్ సార్, థ్యాంక్ యూ. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలు భారతీయ జనతా పార్టీ కొంత బలాన్ని ఇచ్చినాయని, లేదా భవిష్యత్తు తమది అని బీజేపీ నాయకులు అంటూ ఉన్నారు. వాటి వెనుక లేదా ఈ ఫలితాలు రాబోయే 4 ఏళ్ల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఎట్లా ఉండబోతున్నాయి అనేదానికి వాటికి సంబంధించి అన్ని అంశాల విశ్లేషణ ఇది. థ్యాంక్ యూ.